ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 15వ అధ్యాయము. పద్మాక్షుడు శివకేశవులకు భేదము లేదని చెప్పుట. ఓ జహ్ను మహర్షి వినుము. శ్రీహరి కథామృతమును గ్రోలిన పిశాచి ముక్తిని పొందినని చెప్పుట వలన శ్రీహరి కథలను వినుటయందు ఆసక్తి కలిగి మాఘమహిమను విడిచి మాధవ మహిమను తెలుపుటకై మునుల కలహగాథలను చెప్పి తిని. శ్రీ విష్ణుదేవుని కథాలాపములు ఇంకనూ వినిపించు కదా. ఒకటి చెప్పెదను వినుము. పూర్వము బ్రహ్మదేవుడు మహేశ్వరుడు రజోగుణము చేతను తమోగుణము చేతను చెలించి ఒకరికంటే ఒకరు అధికులమని అహంభావంతో కలహం పెంచుకొనుచుండిరి. నేను అన్ని లోకములకు కర్తను, దేవతలకు ఈశ్వరుడును, ఈ 14 లోకములందును నాకంటే కర్తలేడు అని శివుడు బ్రహ్మతో పలికెను. బ్రహ్మ శివునితో కూడా అట్లే పలికెను. ఈ రీతిగా వారిరువురు గొప్పగా కలహించిరి. ఇట్లు 1000 సంవత్సరములు గడిచెను. కలహము తగ్గలేదు. వారి గర్వమును మాపు చేయుటకు స్వయం ప్రభువగు విష్ణుమూర్తి ప్రత్యక్షమైను. శ్రీ మహావిష్ణువు అనేకములైన సూర్యకాంతితో సమానమైన కాంతి కలవాడును, అనేకమైన ముఖములు కలవాడును, అనేక చేతులు కలవాడును, అనేక పాదములు కలవాడును, అనేక నేత్రములు కలవాడును, స్వయం ప్రభువును అయి అన్ని లోకములందు వ్యాపించి బ్రహ్మాండమునకు లోపల వెలుపల అంతటా వ్యాపించి ఉన్నాడు. తన సర్వ వ్యాపకత్వమును చూపించుటకు ప్రత్యక్షమయ్యను. బ్రహ్మ శివుడును దివ్యగంధము చేత పూయబడిన శరీరము కలవాడును, దివ్యమైన అలంకారముల చేత విరాజిల్లువాడును అగు శ్రీ మహావిష్ణువును చూచిరి. అనేక రీతుల విభిన్నమైన ఈ సర్వ ప్రపంచమును విష్ణువు యొక్క ఏకదేహమందు ఉన్నది. బ్రహ్మమహేశ్వరులు అతని చెవులు యందు గలరు. అట్టి మహాపురుషుని దివ్య నేత్రముతో చూచి ఒకరికంటే ఒకరు అధికులమని ప్రతిజ్ఞ చేసుకొనుచుండిరి. ఎవరు ఈ మహాపురుషుని ఆది అంతము తెలుసుకొనునో వాడే గొప్పవాడు. వాడే లోకములన్నింటికీ కర్త, అధిపతి కాగలడు. ఈ రీతిగా బ్రహ్మ మరియు శివుడు ప్రతిజ్ఞలు చేసుకుని అంతములేని అనంతుని ఆద్యంతములు చూచుటకై బయలుదేరిరి. సమస్త దిక్కులయందు, భూమండలమందు, ఆకాశమందును, సమస్త ప్రదేశములందును 1000 సంవత్సరములు వెతికి శ్రీహరి యొక్క ఆద్యంతములు గానక అలసిపోయి తిరిగి తిరిగి యథాస్థానమునకు వచ్చి ఆ బ్రహ్మయు శివుడును ఇట్లు అనిరి. 1000 దివ్య సంవత్సరములు వెతికితిమి. మనం ఇరువురుము గొప్పవారము కాము, కర్తలము కాము, భగవంతులము కాము. ఈ మహాపురుషుడే ప్రపంచమునకు సృష్టికర్త. ఇతడే పోషించువాడు, ఇతడే లయించువాడు, గుణాతీతుడు, గురువు, రక్షించువాడు, స్వయంభువుడును, స్వయం ప్రకాశము కలవాడును, సమస్త లోకములకు అధిపతి, అందరి దేవతలకు అధిపతి, అన్ని భూతములయందును ఆవేశుడై ఉన్నవాడును అగు మహాపురుషుడు ఇతడే అని నిశ్చయపరుచుకొని వ్యక్తమైన ప్రకాశముతో శుభవీక్షణములు కలిగి దయగల మనస్సుతో విష్ణుమూర్తి యొక్క ప్రసాదముచే పొందబడిన జ్ఞానము కలవారై బ్రహ్మ మరియు శివుడు ఈ రీతిగా విష్ణుమూర్తిని స్తుతి చేసిరి. విష్ణుమూర్తి అనంతస్వరూప, నీ యొక్క ఘనమైన సమస్తమునకు ఆధారమైన ఆది స్వరూపమును, కోటి సూర్య ప్రభా సమాన తేజో విరాజమాన స్వరూపము కలిగి దేవతలకు ప్రభువై సకల ముని మనోవికాసమై పద్మపత్రముల వంటి కండ్లు కలవాడై ప్రకాశించు నీ దివ్య స్వరూపమును మాకు ప్రత్యక్షముగా ప్రసాదించుము. ప్రపంచమునకు ఆత్మరూపువై పూజనీయుడువై 4 వేదముల చేతను కొనియాడబడదువు. శ్రేష్టమైన మంత్ర తంత్ర యంత్ర బీజస్వరూపమై ప్రకాశించు నీ పాద సరోజములను సేవించువాడు నీ సన్నిధానమును చేరగలడు. శ్రీహరి, నీవు త్రిలోకకర్తవు, పోషకుడవు, అంతములేని తేజము గలవాడువు, అనంతరూపుడవు. శ్రీహరి, నీవు త్రిలోకకర్తవు, పోషకుడవు, అంతములేని తేజం కలవాడవు, అనంతరూపుడవు, గురువునకు పరమగురువవు, ఎవరు ఏమి అడిగినా దానిని ఇవ్వగలవాడవు, ఘనమైన సముద్రమునందు ఉద్భవించిన తులలేని రత్నం వంటి వాడవు, త్రిమూర్తి స్వరూప, దేవతల చేతను రాక్షసుల చేత కూడా పూజింపబడువాడువు, సన్మార్గుల యొక్క మనోవాంఛలను ఈడేర్చేవాడవు, స్వర్గలోక నివాసము గలవాడవు, ముష్టాన్న అమృతమును భోక్తవు, సురాసుర ప్రభువవు, పద్మనేత్రములు కల మహాదేవ, లక్ష్మీదేవికి భర్తవై రహస్య రక్షకుడవై సమస్త ప్రాణకోటి యొక్క మనోగమనుడవై పంచముఖ స్వరూపుడవై 4 ముఖములు కలవాడవై స్థావర జంగమములకు అధిపతివై మెలగుచుందువు. నీవే అగ్నిదేవుడువు, సూర్యుడువు, వాయుదేవుడువు,
యముడవు కుబేరుడవు, దేవతలకు అధిపతియగు దేవేంద్రుడవు, ఆది పురుషుడవు నీవే. ఈ విధములుగా సృష్టిని చేయుచున్నావు. నీవే మహదైశ్వర్యవంతుడవు, అన్ని విధములైన సద్గుణములు కలవాడవు, అన్నింటికీ నిలయమైన భూలోకమునకు ఆధారము నీవే. జరిగినది, జరుగుతున్నది, జరగబోనది కాలమందు భూత సృష్టిని కావించు ప్రభువు నీవే. అట్టి నీకు నమస్కారము. మంచి బుద్ధితో కవీశ్వరులు యోచించి ఉత్తమములో ఉత్తముడనియు, పవిత్రులలో పవిత్రుడనియు, పురాణ పురుషుడనియు, అనంతుడవనియు, ఆశ్రితులకు ఆదిదేవుడవనియు నిన్ను తెలుసుకొనుచున్నారు. వేదస్వరూపము నీదే, తెలుసుకొన తగినవాడవు నీవే. నీవే సర్వదిక్కుల యందునూ కలవాడవు. నీవే ప్రభుడవు. నీవే వైకుంఠము. నీవే రుక్కులు, వేదవాక్కులు, సర్వవేదములు, నదులయందు గంగానదియు, పర్వతములయందు హిమవత్ పర్వతము, జంతువులయందు సింహము, పాములయందు శేషువు, రత్నములయందు వజ్రము, సముద్రమందు చంద్రుడవు, సముద్రములందు ఫాలసముద్రము కూడా నీవే. అట్టి నీకు వందనములు. లోకాధిపత్యము మాదే అయి ఉన్నదని అనేక వేల సంవత్సరముల నుండి కలహించుచుంటిమి. నీవే స్వయం ప్రభుడవై దయాస్వరూపుడవై మా కలహమును తీర్చుటకై సంకల్పించితివి. దయాసింధు, నీ దివ్య దర్శనము చేత మాకు పరిశుద్ధమైన బుద్ధి కలిగినది. ప్రభు, నీకు నమస్కారము. జగన్నాయక, నీ యొక్క ఈ గొప్ప రూపమును వదిలి సామాన్యమైన రూపమును దాల్చుము. మమ్ములను దయతో చూడుము అని పలికిన బ్రహ్మ మరియు ఈశ్వరుని వాక్కులు విని విశ్వజనకుడైన విష్ణుమూర్తి వారితో ఇట్లనెను. మహేశ, బ్రహ్మదేవ, మీరిరువురు ఇంతకాలము నుండి కలహించు విషయమును విచారించి నిర్ధారణ చేయుటకై నేనీ మహారూపము దాల్చవలసి వచ్చెను. నా యొక్క ఆది అంతము లేని దివ్య రూపమును చూచుటకు సమర్థత లేక నిశ్చేష్టులై మీ కలహమును కట్టిపెట్టి ప్రసన్నవదనులై నన్ను స్తుతించిరి. మీకు ఎందులు కట్టి కలహము కలిగెనో చెప్పెదను వినుడు. దానిని తప్పించుటకు దేవేంద్రాది దేవతలకును రాక్షసులకు కూడా సఖ్యము కాదు. ప్రకృతి వలన సత్వరజస్తమో గుణములు కలుగును. ఈ గుణత్రయము చేత పట్టుబడిన వారికి ఏదియో కలుగనేరదు. ఈ మూడు గుణముల వల్లను కలుగు కర్మ విశేషములను చెప్పెదను వినుడు. సత్వగుణము నిర్మలమైన శాశ్వతమైన ప్రకాశమును కలిగి ఉండును. ఆత్మకు సౌఖ్యకరమైన సద్గుణము కలిగించి జ్ఞాన సంపదన చేయించి పరలోకమును సుఖమునిచ్చును. పరమేశ్వర పరధ్యాన శక్తి కలిగించును. రజోగుణము రాగము వలన ఆశ వలన కలుగుచున్నది. కాన ఆత్మకు యత్నము చేత కర్మసంగమము కలుగును. స్వకీయకమైన రూప సంపదను మట్టుపరచి కేవలము ఇహపరార్థ కర్మలయందు ఆసక్తిని కలిగించును. తమో గుణము కేవలము అజ్ఞానం వల్ల కలుగుచున్నది. సమస్త ప్రాణులను అజ్ఞానమున ముంచి మంచి చెడ్డ వివేకము నశింపజేయును. తమో గుణము జడజన్యమగుట వలన ఆత్మను ప్రమాదము, బద్ధకము, నిద్ర అను దుశ్చేష్టలయందు ప్రసరింపజేయును. ప్రయత్నము చేసి చేయవలసిన కృత్యమును మర్చిపోవుట ప్రమాదమనబడును. చేయవలసిన కార్యమును అశ్రద్ధ చేసి చేయలేకపోవుట బద్ధకమగును. బుద్ధి నశించి చేయవలసిన దానిని విడిచిపెట్టి ఉండుట నిద్ర అందురు. ఈ మూడు గుణముల యొక్క కట్టుబాటు ఇంద్రియ సుఖములను అందు ఆసక్తి చేతను, రాగోదయము చేతను, బుద్ధిమాంద్యము చేతను, ప్రమాదము, బద్ధకము, నిద్రల చేతను ఆత్మకు కలుగుచున్నది. బ్రహ్మవేత్తలు ఈ మూడు గుణముల యొక్క మార్పులకు లోనుగాక గుణావలంబనము వలన గుణదోషములను త్యజించి ఆత్మానుభూతి అందే ఉందురు. నేనిప్పుడు నా కోరికను తీర్చుకొనగలను. నా వద్ద ధనమున్నది. నాకు తృప్తి గలదు. ఇంకనూ ధనము రాగలదు. శత్రువుని ఇప్పుడు చంపితిని. ఇంకనూ కొందరు శత్రువులను చంపగలుగును. విద్య చేతను, సంపదల చేతను కూడా నేను దేవుడను. భోగసుఖములను పొందువాడను. పుత్రపౌత్రాద్రి సంతానవంతుడను, ధనవంతుడను, బలవంతుడను, సుఖవంతుడను, గొప్ప వంశమునందు పుట్టితిని. నాతో సరిసమానుడు లేనేలేడు అని తనను గురించి చెప్పుకొని ఆనందించు మాటలన్నీ రజోగుణ తమోగుణముల యొక్క మహిమని తెలుసుకొనుడు. కాన మీరీ రజో తమోగుణముల చేత కట్టుబడిరి. ఆ ప్రభావం వలన మీరు కలహమునందు పడిరి. ఆ గుణమహిమ వలన మీరు కలహులైరి. మొట్టమొదట గొప్పదైన చీకటి నిండియుండి పంచభూతములు లేకయున్నంత నేను సృష్టి చేయుటకైనా శక్తి చేత బంగారు గోళముల వలె నుండి కొంతకాలమునకు అవయవస్ఫుటము కలిగి కార్యకర్మల నిమిత్తమై మూడు రూపములుగా ఏర్పడి తిని. ఆ రూపములే మీరిరువురును నేను అయి ఉన్నాము. సృష్టి స్థితిలయములకు కారణము భూతులమైతిని. సృష్టి చేయువాడు బ్రహ్మ, పోషించువాడు విష్ణువు, నాశనము చేయువాడు శివుడు. కాన ఒకే గోళము నుండి బయలు వెడలిన మీరిరువునకు భేదము లేదు. ఆది అందులేని భేదము ఇప్పుడు ఎచ్చట నుండి వచ్చును? బ్రహ్మదేవ, నీవు ప్రభువు.
అన్ని ప్రాణులకు సృష్టికర్తవు, సురాధ్యక్షుడవు, వేదములకు స్థానభూతుడవు, యజ్ఞములకు అధిపతివి, అందరినీ రక్షించువాడవు, సర్వలోకములకు సంపదలు నేర్చువాడవు. నీవు స్వకీయమైన శక్తి చేత యోగమును పొంది నా గర్భమందుండి యాచన చేసి బాలారుణ భాస్కర సమానుడవై నాభికమలమందు పుట్టితివి. ఇట్లు మీకు భేదము కలదని వాదము వ్యర్థము. నీకును నాకును భేదము లేదు. నేనొకడుగా కనిపించినను బహుదా ఉన్నాను. నీవు అందరినీ సురులను మునులను కూడా రక్షించి వారి చేత వందనములు గొనువాడవు. పురుషోత్తముడవని అనంత శక్తి రూపుడవైన శ్రీహరి బ్రహ్మదేవునితో ఇట్లు చెప్పి మరలా శివునితో ఇట్లు పలికెను. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘ పురాణము 15వ అధ్యాయము సమాప్తము.